ఇంతకుముందు వీడియోలో మనము ఎన్డీఏ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనం ఈ వీడియోలో మనం సిలబస్ అనేటటువంటిది తెలుసుకుందాం. ఏ సిలబస్ ఉండే అవకాశం ఉంటుంది అనేది, అలాగే ఎవరైతే ఎన్డీఏ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ నుంచి ఎన్డీఏ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పినట్టుగా పేపర్ 1లో మనకు 300 మార్క్స్కు మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి దీంట్లో మేజర్గా మనకు ఆల్జీబ్రా కానీ అండ్ మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినేషన్స్ కానీ, ట్రిగనామెట్రీ కానీ, అనలిటికల్ జియోమెట్రీ 2D అండ్ 3D బేసిక్స్ కానీ, అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ కానీ, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కానీ, వెక్టర్ ఆల్జీబ్రా అయితేనేమి అర్థమెటిక్స్, ప్రాబబిలిటీ, వీటిపైన మనం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వెయిటేజ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అదే ఈ యొక్క లెవెల్ వచ్చేసి మనకు 11th అండ్ 12th సిబిఎస్ఈ స్టాండర్డ్ అంటే ఎన్సీఆర్టీ లెవెల్లో మనకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్లో ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జనరల్ అబిలిటీ టెస్ట్ వచ్చే వరకు మళ్ళీ ఇక్కడ మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. ఈ పార్ట్ ఏ వచ్చేసి ప్యూర్గా ఇంగ్లీష్ పైన ఉండే అవకాశం ఉంటుంది. ఇది 200 మార్క్స్కి ఇంగ్లీష్ పైన. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇక్కడ మేజర్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ పైన పట్టు సంపాదించిన అవసరం ఉంటుంది. దీంట్లో గ్రామర్, ఎర్రర్ స్పాటింగ్స్ కానీ, సెంటెన్సెస్ ఇంప్రూవ్మెంట్ కానీ, అలాగే వెకాబులరీ, సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ అండ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్, అలాగే సెంటెన్స్ అరేంజ్మెంట్, ఇలాంటివి గ్రామర్ పార్ట్ పైన ఎక్కువగా బేసిక్స్ అండ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ స్కిల్స్ పైన మనకు పట్ట సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. 200 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి దీన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 400 మార్క్స్కి ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో జనరల్ నాలెడ్జ్ మనకు ఫిజిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ పైన పట్టు ఉండాలి. అలాగే దాంతోపాటు జనరల్ సైన్స్ పైన, బయాలజీ పైన కూడా మనకు పట్టు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హిస్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీ అండ్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ పైన కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎన్డీఏ అంటే ఏంటి అంటే ఓవరాల్గా స్టూడెంట్ యొక్క ఓవరాల్ నాలెడ్జ్ని జడ్జ్ చేసేటటువంటిది. కాబట్టి ఇక్కడ అంటే నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, నాట్ ఓన్లీ ఫిజిక్స్ అండ్ కాకుండా అన్ని రంగాల్లో ఒక విద్యార్థి అన్ని రంగాలలో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ ప్రిపరేషన్ కావాలి అని అంటే కేవలం 1-2 సబ్జెక్ట్స్ పైన పట్టు ఉంటే సరిపోదండి. అన్ని సబ్జెక్ట్స్ పైన నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ యొక్క ఎన్డీఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఎన్డీఏ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ దాంట్లో మనము అసలు కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఒక్కొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. అలాగే లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైతే వీడియో అవసరం ఉంటుందో దాని గురించి కామెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.